మీకు పెన్షన్ బాగా ఓటేయాలి ఖచ్చితంగా మరి ఇంకేం సాయం అడిగా మీరు మంచి ఒక 10-15 మందికి 20 మందికి మీతో ఎంతమందికి అంతమందికి చెప్పుది ఇట్లా పథకాలు వస్తున్నాయి ఏ పని అంటే ఆ పని చేసి పెట్టడానికి ఉన్నారని చెప్పండి అందరితో. 0 బిల్ వచ్చిందమ్మా మీకు? కరెంట్ రాలేదు. 200 యూనిట్ల కరెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోకపోతే ఎలక్షన్ల తర్వాత అప్లై చేసుకుని సాయి ఉన్నాడు కదా చేసి పెట్టారు. అయిపోయి ఎలక్షన్ పోర్టల్ స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా ఎలక్షన్ కార్డు రేషన్ కార్డు కూడా అప్లికేషన్ పెట్టి చేసుకోవచ్చు. మీరు మీరు ఎప్పుడైనా కూడా మరి మీరు ఒక 100 మందికన్నా చెప్పాలి ఖచ్చితంగా. మరి ఏం సంగతి ఏం చేద్దాం అనుకుంటారు మరి? మనదే నేను వచ్చినని చెప్పుడు కాదు, అందరికి ఎప్పుడు అందరికి చెప్పుర్రి చేయించుర్రి. మనకి ఎన్ని పథకాలు వస్తున్నాయి మహిళలకని ప్రతి ఒక్కరికి వివరించి చెప్పారు, చెప్పి చేయించుర్రు అమ్మ. మీ అంతకు ఒక 100 ఓట్లైనా పడాలి, సరేనమ్మా? అందరం ఉన్నాము. మరి ఈసారి వేసి గెలుపుంచుర్రి. జీవనన్న అందుబాటులో ఉంటాడు, ఏమున్నా కానీ అన్న అందుబాటులో ఉంటాడు, చేసి పెడతారు మీకు. అయిపోయి ఇంకేది మరి మీ వాడే ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వేయాలి. మీరే ఒక 100 మందికి చెప్పేయాలి. గుర్తే ఉంటుంది. ఈ ఎలక్షన్ల తర్వాత 300 అవుతుంది. మీరే ప్రతి ఒక్కరికి చెప్పాలి. మీరు తీసుకుంటారు కాబట్టి వస్తారు కదా, అందరికి చెప్పాలి. మీరు 4000 పెన్షన్ అయితే కూడా చెప్పారు. ఆడవాళ్ళకి మనకు పథకాలు ఎట్లా వస్తున్నాయి, 0 కరెంటు బిల్ వస్తుందా, 500 వస్తారు, వాళ్ళందరికీ చెప్పి మీరు ఓట్లు వేయించాలి. అందరికి చెప్తున్నారు, మీరు కూడా చెప్పుర్రి, మీరు కూడా వేయాలి. మేము ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా మీరు నా ఆఫీస్కి రండి. ఇప్పుడంటే ఆఫీస్లో ఉండరాదు కాబట్టి ఎలక్షన్ల తర్వాత మీరు రండి, మీకు చేపించే బాధ్యత. బయటకు వెళ్ళలే, నేనే పోయినా. అవును, వీళ్ళని అడగండి, నేను బయటకు వెళ్తాను. ఏం కాదమ్మా, ఇప్పుడు ఆడవాళ్ళ మహిళల కోసమే కాబట్టి అందుకని నేను వెళ్ళినా అయినా కాలేదు. కట్టెలు చేపించే బాధ్యత భరోసా నాది. కట్టకన్నారు, కట్టలేదు. కట్టకండి, అవసరం లేదు. ఇవి కూడా నేను మీరు రండి కాబట్టి ఎవరికి రండి తనకే ఇవ్వండి, భరోసా ఇస్తున్నా. కరెంట్ లేదా అమ్మ నీకు? మీటర్ లేదు, పెట్టి ఉంటాం. మీటర్ కాదు, మీటర్ మీటర్ ఇప్పిద్దాం. నాకు నువ్వు చెప్పినావా? నేనే తెలుసుకొని వచ్చినా, చైర్మన్ మేడం, చైర్మన్ మేడం, చైర్మన్ మేడం ఇప్పుడా? నమస్తే అమ్మ, నో ప్రాబ్లము. ఇప్పుడు నీకు మీటర్ లేదు, మరి కరెంట్ మీటర్ పెట్టిస్తాం, సరేనా? నీళ్ళు వస్తలేవంటే ఏంటి, మున్సిపల్ నీళ్ళ? నల్ల ఇంటికాడ తెచ్చుకుంటాం. అదే నల్ల లేదు కదా నువ్వు చెప్పేది, పెట్టిపిద్దాం. నల్ల
సరేనా? బాగా కష్టం అవుతుంది. ఆడలేదు కింద ఖర్చు కాలే ఏది కాలే సగం పని చేయించిండు మా పిల్లగాడు మొత్తం పెయిన్ నాకు ఎవరు లేరు. ఓటు అయితే ఓటు చెయ్యి గుర్తు ఓటు చెయ్యి. జీవన్ రెడ్డి నీకే బాగా తెలుసు నాకంటే. తెలిసే ఓటు అయ్యి మరి నేను 2 నెలల తర్వాత నీకు ఇవన్నీ చేపిస్తా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కదా చేయించరాదు. 2 నెలల తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోతుంది, నీకు చేపిస్తా. సరేనా? ఎప్పుడు ఎట్లా వెళ్తాం. ఏ సరే ఈసారి కూడా వేయండి. ఏ ఇల్లు కట్టిందే ఉన్నది, గచ్చు చేయలేదు అని చెప్తాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, శివరెడ్డి గారి నాయకత్వం. బడు బలహీన ఆశాజ్యోతి నిరంతర ప్రజానాయకుడు జీవన్ రెడ్డి గారు గెలిపే ధ్యేయంగా స్థానిక 37వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇటువంటి ఈ ప్రచారానికి స్థానిక 20వ వార్డు, 21వ వార్డు, 30వ వార్డు ముఖ్య నాయకులందరూ కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఎట్లా కాంగ్రెస్ పార్టీ పథకాలు బాగుంటాయి కదా, నిజంగా చెప్తున్నా. ఎట్లా ప్రతి ఇంటికి పోతే కూడా మహిళలు మస్తు ఆదరిస్తున్నారు. మాకేంటి ఫ్రీ బస్ వస్తుంది, కరెంటు బిల్లు ఫ్రీ ఉంది, సిలిండర్ తక్కువ రేటు ఉంది. వాస్తవంగా ఎట్లా అంటే వేరే హయాంలో అయినా ఖచ్చితంగా ఎట్లా అంటే రేట్లు బాగుండే, ఈసారి రేట్లు తక్కువనే మాకు నిజంగా అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా ఎట్లా అంటే స్థానిక నాయకుడు జీవన్ రెడ్డి గారికి మేము ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని అందరూ చెప్తున్నారు. మాకు ఎక్కడికైనా కూడా మంచిగా ప్రజలు బొమ్మలడం పడుతున్నారు. స్థానిక నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దగ్గరుండి పనిచేస్తాడని అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి గెలిపే ధ్యేయంగా మేము అందరం పనిచేయడం జరుగుతుంది. 37వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలందరికీ ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలే ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అన్ని పథకాలు అందుబాటులో ఉంటున్నాయని, మరియు జీవన్ రెడ్డి గారి గెలుపుకు మేమందరం కృషి చేస్తామని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు జీవనన్న మనకు లోకల్ వ్యక్తి, మన స్థానికుడు కాబట్టి అందరూ ఓటు వేస్తామని మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. జీవనన్న చెప్పిన విధంగా కూడా మనకు గెలిచిన తర్వాత కూడా తను ముఖ్యంగా మహిళలకు, బీడీ కార్మికులకు కట్ ఆఫ్ డేట్ లేకుండా కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోడ్ ఉండడం వల్ల ఆగిపోయింది అని మేము కూడా ఇంటింటికి ప్రచారంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు బీడీ పెన్షన్ ఉన్న వాళ్ళకు మన జగిత్యాల్లో చాలామంది ఉన్నారు. చాలామందికి పెన్షన్ కూడా రావడం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా అందరికీ పెన్షన్ వస్తుంది. మరియు దానిలో ఉన్నటువంటి మీకున్నటువంటి మజూరు కూడా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని పథకాలు అమలు జరగాలంటే కూడా మనకు జీవనన్న కావాలి కాబట్టి మన జగిత్యాల అభివృద్ధి జరగాలంటే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అందరూ జీవన్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి ఇంటింటికి ప్రచారం చేయడం జరగదు కాబట్టి వారి జీవన్ రెడ్డి గారు వచ్చినట్టుగా భావించి కార్యకర్తలు మేము వస్తున్నాం కాబట్టి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము. ఈరోజు 37వ వార్డులో 20, 21, 37 అందరూ సీనియర్ నాయకులు కలిసి పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారి కోసం ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే అందరూ ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా మంచిగా స్పందిస్తూ మేమే ప్రతి ఒక్కరికి చెప్పి ఒక 100 ఓట్లు వేపిస్తామని చెప్పేసి అందరు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జీవనన్న ఈరోజు వ్యక్తి కాదు, గత 43 సంవత్సరాలుగా ఈ జగిత్యాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ముఖపరిచయం కానీ ఎలాంటిగా అయినా కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎట్లా పనిచేస్తాడు, ఎట్లాంటి నాయకుడు అని చెప్పేసి. ఒకే ఒక్క ఫోన్ కాల్తో ఆయన ఏ పనైనా చేయించగలుగుతాడు అనే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు కాబట్టి ఈరోజు మేము ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, మేము వేస్తాము. ఎందుకంటే జీవనన్న ఈరోజు మాకు కొత్త కాదు, మేము ఖచ్చితంగా జీవనన్న కోసం మేము ఓట్లేసి గెలిపిస్తాము. మా వంతు ఒక 100 మందికి, ఒక 50 మందికి, ఎంతమందికి అయితే అంతమందికి చెప్పి మేము వేయిస్తామని చెప్తున్నారు. అలాగే ఈరోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో ప్రతి గడపకి వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాకొస్తున్నాయి అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ లేదు ఇంతకుముందు, ఇప్పుడు అది కూడా ఎలక్షన్ తర్వాత చేపిస్తా అని చెప్పారు. అలాగే మజూర్ వచ్చేసి 232 ఉండే కాబట్టి ఇప్పుడు 300 కూడా చేస్తానని చెప్పారు. మహిళలు ఈ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకు ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ లేదు, ఎవరైతే బీడీలు చేస్తారో వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్ కూడా కట్టిస్తా అని చెప్పారు. ఇంకొక దురదృష్టమైన విషయం ఏంది అని అంటే మన జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ లేదు. సో ప్రత్యేకంగా దాని మీద కూడా ఒక చొరవ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్ కూడా చేపిస్తానని చెప్పారు. ఇవన్నీ గతంలో ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించవచ్చు, కానీ ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోలేరు.
కానీ జీవనన్న దృష్టికి రాగానే ఇవన్నిటి మీద శ్రద్ధ తీసుకొని నేను చేపిస్తానని చెప్పారు. ఇంకొకటి లక్ష్యంగా పెట్టుకున్నారు ఏంటిది అని అంటే యావర్ రోడ్డు బాగా ప్రధానమైంది. అది కూడా 100 ఫీట్లకి ఆనాటి కాలంలో 40 ఫీట్లు ఉన్న రోడ్ని 60 ఫీట్లకు చేపించింది జీవనన్నని. అలాగే ఇప్పుడు మళ్ళీ 100 ఫీట్లకు చేపిస్తానన్నది కూడా జీవనన్నని. మరి అలాంటి నాయకుడి కోసమే మనందరం పోరాడాలి. అలాగే ఇప్పుడు ఉన్న 37వ వార్డులో కోటిసీని గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు, జీవనన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మోర్లు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి జీవనన్న హయాంలోనే జరిగినాయి. మరి జీవనన్న మాత్రమే మనందరికీ ఇలాంటి ఒక న్యాయం కానీ ఇలాంటి ఒక పరిష్కారం కానీ చేయగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా జీవనన్నకు మాత్రమే ఓటేసి గెలిపించాలి. ప్రతి ఒక్క మహిళకు కానీ ప్రతి ఒక్కరికి కానీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇదే అన్న పిలుపుగా భావించి మీరందరూ వచ్చి తప్పక ఓటేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్.